జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 79వ సంవత్సరంలో అడుగు పెట్టిన తీరని సమస్యలు ఎన్నో. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీల మోత, రోడ్లు లేకపోవడం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఆయన చేతిలో ఉండడంతో చొరవ తీసుకొని ఒక్కొక్క గ్రామానికి ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఇతర రాష్ట్రాలు, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇతరత్ర రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలకు అన్ని చోట్ల ఈ రోడ్లు వేసి డోలీల మోతలు కానీ ఇతరత్ర సమస్యలు ఇవ్వాలి. ఇంకా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో చోట్ల ఇప్పటికీ ప్రయాణం అంటే పంటల మీద లారీలు కానీ, కార్లు కానీ, బళ్ళు కానీ తీసుకొని నేను మొన్న సామలకోట వెళ్ళినది ముక్తేశ్వరం రేవులో చూశాను. మొత్తం అన్ని వాహనాలు కూడా పంటల మీద వెళ్ళి అవతల దాటుతున్నాయి. ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చే బదులు ఎందుకని అక్కడ ప్రతి ప్రాంతానికి రోడ్ ఓవర్ బ్రిడ్జి, నది మీద బ్రిడ్జిలు ఎందుకు నిర్మించలేదు? శంకుస్థాపన అయ్యి ఆగిపోయినవి కొన్ని, అలాగే కొంత పని అయ్యాక గత 5 ఏళ్ళలో ఆగిపోయినవి కొన్ని. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఏంటంటే కారణం అక్కడ చెప్పారు. ముక్తేశ్వరం రేవులో ఇలా ఎందుకు రోడ్డు బ్రిడ్జి కట్టలేదు, 19 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ఉంది, వీళ్ళు అలా వెళ్లకుండా పెట్రోల్ గురించి ఇలా అలా అనుకుంటే యానం ఎదుర్లంక వారధి స్వర్గీయ స్పీకర్ శ్రీ బాలయోగి చేసి ఉండేవారే కాదు. ఒకటి, మనం పెట్రోల్ మీద ఎంత మిగిలిస్తే, పెట్రోల్ డీజిల్ మీద ఎంత మిగిలిస్తే భారతదేశ విదేశీ మారక ద్రవ్యాల మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, అటు కేంద్రం కూడా సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా నదులు దాటడానికి ఈ పంటలు కానీ, లాంచీలు కానీ వాడాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఆర్ఓబీలు నిర్మించాలి. అలాగే రైల్వే క్రాసింగ్స్ దగ్గర కూడా ఎక్కడ ప్రతి చోట కూడా ఆర్ఓబీలు నిర్మించాలి. రైల్వే క్రాసింగ్ లేని, రైల్వే గేట్లు లేని దేశాన్ని మనం చూడాలి. ఇంకా ఎన్నో సమస్యలు, చట్టాలు దుర్వినియోగం అవుతున్న చట్టాలు ప్రధానంగా భారతదేశంలో ఈ రోజుని 498A డౌరీ వైలెన్స్ యాక్ట్. ఇష్టానుసారం కంప్లైంట్ ఇచ్చేయచ్చు. ఎవరి మీద, నా మొగుడితో పాటు చుట్టాలందరి మీద కంప్లైంట్ ఇచ్చేస్తే అందరిని తీసుకొని లోపల పడేస్తారు ఒకప్పుడు. అయితే కొంత సవరణలు చేయడం వల్ల ఎంక్వైరీ చేసి రిజిస్టర్ చేయమంటున్నారు కేసులు. అది కూడా దారుణంగా చేస్తారంటే ఎంక్వైరీ పేరుతోటి వీళ్ళ పేర్లు, ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళని డిలీట్ చేయడానికి మళ్ళీ దానికి డబ్బులు కట్టాలి. పోలీస్ స్టేషన్లో డబ్బులు అడగకుండా ఉండరు. ఇలాగా ఏంటంటే భార్యాభర్తల మధ్య 4 గోడల మధ్య జరిగేది సంసారం. దానికి మొత్తం ఇంటిలిపాది చుట్టాలు ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి ఆరోగ్యపరంగా, మానసికంగా వేధించి ఇచ్చేసే 498 యాక్ట్ని చాలా మటుకు సరళతరం చేయాలి. నిజంగా వేధింపులకు గురైన వాళ్ళు ఈ రోజుని వాళ్ళకి న్యాయం జరగట్లేదు. తాగొచ్చి మొగుడు తన్నేసి డబ్బులు పట్టుకుపోతున్న ఆడవాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందా అంటే లేదు. అమాయకులు బలైపోతున్నారు. ఒక కుటుంబమే పెడితే భార్యాభర్తలు ఇద్దరు ఇదైతే ఆ కుటుంబాలు చుట్టాలు అందరినీ తీసుకొచ్చి లోపల పడేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం? దీని మీద ప్రభుత్వాలు చాలా ఆలోచించాలి. దీని మీద మాడిఫై చేయాలి రూల్స్. లివింగ్ రిలేషన్షిప్స్ అవి వస్తున్న రోజుల్లో వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. దాని పటిష్టమైన చట్టాల ద్వారా
లేదా సామాజికవేత్తల సలహా సూచనల మేర వివాహ వ్యవస్థని బతికించి కుటుంబ వ్యవస్థను బతికించిన నాడు భారతదేశం ఎంత అభివృద్ధి చెందినదో గౌరవమైన దేశంగా ఉంటుంది. విదేశీ కల్చర్ని మన నెత్తి మీద పూసుకొని మన స్వదేశీ నాగరికతని మన సామాజిక విధానాన్ని మనం చంపుకుంటే మనం సాధించిన అభివృద్ధికి ఇది ఉండదు. ఇంకా దోషులు యథేచ్ఛగా తిరుగుతున్న చట్టాలు, దొంగతనం ఏ చట్టం కిందకు వస్తుందో తెలీదు. ఒకే వ్యక్తి 60-70 కేసుల్లో ఉంటాడు. వీడు బెయిలా వెళ్తాడు, దొంగతనం అరెస్ట్ చేస్తారు, అలా బెయిల్ వచ్చేస్తుంది. కొంత సొమ్ము రికవరీ చేసుకొని కొంత మింగేస్తారు. వీడు మళ్ళీ ఆ కేసు వాయిదాలకు వెళ్తున్నాడో లేదో తెలీదు. ఒకే మనిషి 4 రాష్ట్రాల్లో దొంగతనం చేస్తాడు. వీడు యథేచ్ఛగా బయటికి తిరిగేస్తాడు. మరి వీడికి శిక్షలు లేవా? ఇంకా అటవీ స్మగ్లర్లు, అటవీ కూలీలు, స్మగ్లింగ్ చేసి స్మగ్లర్ల దగ్గర పనిచేసేవారు, వీళ్ళకు కూడా కఠినమైన చట్టాలు వర్తించవు. పీడీ యాక్టు, గంజాయి కానీ ఇతరత్ర మాదక ద్రవ్యాలు కానీ వస్తున్నారు, దొరుకుతున్నారు, బెయిల్ మీద వచ్చేస్తున్నారు. ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? ఎంతమంది మీ పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు? అదొకటి. దొంగతనాలు, స్మగ్లింగ్, అటవీ సంపద కానీ లేకపోతే గంజాయి మాదక ద్రవ్యాల మీద కానీ వీటికి కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలి. ఒక్కో కేసులో ఒక్కో రకంగా ఉంటున్నాయి తీర్పులు. అది కూడా న్యాయ వ్యవస్థలోని ఒక్కసారి న్యాయ వ్యవస్థ తనని తాను పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మామూలు మనిషి మాట్లాడితే అది కోర్టు ధిక్కారం అవుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇస్తున్న పరస్పర విభిన్నమైన తీర్పులు వివాహక వ్యవస్థ మీద కానీ లేకపోతే ఇతరత్ర కేసుల్లో కానీ పరస్పరమైన విభిన్నమైన తీర్పులు ఎందుకు వస్తున్నాయో ఒకసారి రివైవ్ చేసుకోవాలి. అలాగే ఇంకా అనేక సమస్యలు దేశంలో ఎక్కడైతే చట్టాల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ శిక్షలు ఉండవు. ప్రభుత్వాల చేతుల్లో హోంశాఖ ఉండడం. హోంశాఖ అన్నది రాష్ట్ర ప్రభుత్వాల పరిధి నుండి తప్పించి కేంద్ర హోంశాఖ అనుసంధానం చేయకపోతే నేరాల్లోని నిందితులకి వాళ్ళకున్న పలుకుబడి ఆధారంగా మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి హోంశాఖ నా దృష్టిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోనో స్వతంత్ర వ్యవస్థగా సిబిఐ లాగా ఉంటేనే ఈ దేశంలో సామాన్యుడికి మనుగడ ఉంటుంది. అలాగే ఇతర చట్టాల విషయంలో కూడా నేరస్తులు శిక్షింపబడాలి, మామూలు అమాయకులు రక్షింపబడాలి అనే నినాదంతో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన రాజ్యాంగంలో ఈనాటి పరిస్థితుల్లో కల్మషం అయిపోయిన వ్యక్తులు మన మధ్య నుండి సమాజాన్ని కలుషితం చేసేవాళ్ళు మన నెత్తి మీద తాండవం ఆడితే కుదరదు. అటువంటి వ్యవస్థ చట్టాలని ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని మంచి చట్టాలను పకడ్బందీ, ఇప్పుడున్న చట్టాలనే పకడ్బందీగా అమలు చేసి సామాన్యులకి న్యాయం అన్నది ఖరీదైన వస్తువుగా కాకుండా చేసిన నాడు మన స్వాతంత్రానికి ఒక సార్థకత. వందే మాత్రం. జై హింద్.